రేపు బుధవారం రోజున 7 మిరియాలను ఈ విధంగా కాల్చండి. అద్భుతమైన రిజల్ట్‌తో మీ జీవితం మారిపోతుంది. మిరియాలతో ఈ పరిహారం చేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుందండి. అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుందన్నమాట. అనేక రకాల సమస్యలతో పాటు ఆర్థికంగా కూడా బాగా కలిసి రావడానికి అవకాశం అయితే ఉంటుంది. మిరియాలు అనేవి మనందరికీ తెలిసిందే కదా. మిరియాలు అత్యంత శక్తివంతమైనవి. మిరియాలు ఏంటంటే గనక చాలా చాలా పవిత్రమైనవండి. అందుకే ఏంటంటే మిరియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే మనకు ఫలిస్తాయన్నమాట. మిరియాలు అమ్మవారికి ఇష్టం కాబట్టి మనకి ఏంటంటే గనక మిరియాల్లో అతీత శక్తి దాగుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. మిరియాల పరిహారం ఏంటంటే గనక చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మిరియాలతో పరిహారం చేస్తే శత్రువులు మిత్రులుగా మారుతారు. అలానే కాకుండా మనకుండే ఇబ్బందులు కూడా పోతాయి. మన సమస్యల్ని తీర్చుకోవడానికి కూడా మిరియాల పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందన్నమాట. మిరియాలకు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. మిరియాలు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. ఆ ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమని చెప్పబడుతుందన్నమాట. మనకేంటంటే ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో మిరియాలు పరిహార పరంగా కూడా మిరియాలు అంత మేలు చేస్తాయండి. అందుకే మిరియాలతో మర్చిపోకుండా ఏంటంటే గనక ఈ పనిని చేసుకోండి. కేవలం ఇక్కడ చూడండి, మీరు ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 కూడా చక్కగా పనిచేస్తాయి. అందుకే ముందుగా చెప్పే పరిహారానికి ఏంటంటే గనక ఇదే మిరియాలు తీసుకోండి. మనకు పదే పదే సమస్యలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో కూడా మనకు తెలియదు కదండి. తెలియక మనం ఎంత ఇబ్బంది పడిపోతూ ఉంటామండి. అలాంటప్పుడు ఏంటంటే గనక ఇలా చిన్న చిన్న పరిహారాలు, ముఖ్యంగా చెప్పాలంటే గనక బుధవారం రోజున ఇలాంటి పనులు చేసుకుంటే మంచి ఫలితం అయితే మనం చూడగలుగుతామన్నమాట. అందుకే 5 మిరియాలు తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఏంటంటే గనక 5 మిరియాలు కూడండి ఎడమ చేతిలో పట్టుకోండి. మనకి ఎన్ని కష్టాలు బాధలు సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అలా చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే గనక మనకు మంచి జరుగుతుందండి. నిజం చెప్పాలంటే మిరియాలు చూడటానికి చిన్నగా ఉంటాయి, నల్లగా ఉంటాయి. అలానే మనకుండే కష్టాన్ని తీర్చడానికి ఉపయోగపడతాయి, మన సమస్యల్ని పోగొట్టడానికి కూడా ఉపయోగపడతాయి అనమాట. మనం ఏంటంటే మిరియాలతో చేసుకునే పరిహారాలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు చక్కగా పనిచేస్తాయి. ఎందుకంటే మిరియాల్లో అంతటి శక్తి దాగుంటుందన్నమాట. మిరియాలు పర్ఫెక్ట్గా పరిహారాన్ని సిద్ధింపబడేలాగా చేస్తాయి. కాబట్టి మీకు ఏవైనా సరే సమస్యలు వస్తున్నాయి, పదే పదే మీ లైఫ్లో ఏంటంటే గనక ఆ సమస్యలు క్రియేట్ అవుతున్నాయి, ఆ వస్తువులు కూడా మా జీవితంలో నుంచి వెళ్ళిపోవట్లేదండి, మా జీవితంలోనే తిష్ట వేసుకొని కూర్చున్నాయండి, మేమేం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక బుధవారం సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది కదా, 6 గంటల సమయం, 5:30 దాటిపోయిన తర్వాత సమయం. ఇప్పుడు మనకు తొందరగా చీకటి పడుతూ ఉంటుంది కదా, అందుకే ఏంటంటే గనక సంధ్యా సమయం అంటే ముఖ్యంగా 5 దాటిపోయిన తర్వాత, 5:30 దాటిపోయిన తర్వాత అండి 5 మిరియాలు తీసుకోండి. మీ సమస్యలు ఏంటంటే గనక చెప్పుకోండి. ఎడమ చేతిలో మిరియాలను పట్టుకోండి. అలా పట్టుకొని మీరు ఏంటంటే గనక గట్టిగా సంకల్పం చెప్పండి. మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకొని ఆ తర్వాత 5 మిరియాలను ఏంటంటే గనక చక్కగా తల చుట్టూదా 7 సార్లు తిప్పండి. అలా తిప్పిన ఈ మిరియాలను ఏంటంటే గనక బయట దూరంగా అండి పడేయండి. లేదంటే 3 దారులు కలిసే చోట్లో కావచ్చు, లేదంటే గనక ఇలా 2 బాటలు కలిసే చోటు ఉంటుంది కదా, అంటే 2 దారులు కలిసే చోట్లో కావచ్చు, ఈ మిరియాలను పడేయండి. ఇలా పడేయటం వల్ల మన సమస్యలన్నీ కూడా పోతాయి, మనకు అద్భుతమైన ఫలితం ఉంటుంది. కానీ సమస్యలు ఒకటేసారి పోతాయని చెప్పట్లేదండి, మెల్లిమెల్లిగా పోవటానికైతే అవకాశం ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక మంచి జరుగుతుందని కూడా చెప్పొచ్చు. సమస్యలతో సతమతం అయ్యేవారు, సమస్యలు ఉన్నాయని బాధపడేవారు, ఇబ్బంది పడేవారు ఈ పనిని చేయటం వల్ల అయితే మంచి ఫలితం అయితే పొందొచ్చు. అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా మీరు చక్కగా మార్చుకోవచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారం ద్వారా ఏంటంటే గనక మంచి మేలు చేకూరుతుందన్నమాట. ఈ మిరియాల పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే గనక చేసేసి ఫలితం అనేది పొందండి. ఇంకొకటి ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక మిరియాల పరిహారం అండి. ఇది కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట. దీన్ని కూడా ఏంటంటే గనక చేసుకోండి. ఇది శత్రు నివారణకు చేయాల్సిన పరిహారం. బుధవారం పూట ఏంటంటే గనక సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకునే పరిహారాలు శత్రు నివారణకు పనిచేస్తాయి. అలానే కాకుండా ఈ యొక్క పరిహారానికి కూడా 5 మిరియాలే తీసుకోండి. ఇలా 5 మిరియాలతో పరిహారం చేయొచ్చు అనమాట. అలా చేసుకోవటం వల్ల ఏంటంటే గనక మీకు మంచి ఫలితాలు అయితే ఉంటాయన్నమాట. అందుకే 5 మిరియాలు తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత శత్రువుల వల్ల మనం ఎంత సఫర్ అవుతామండి, ఎంత ఇబ్బంది పడిపోతామండి. శత్రువులు ఏంటంటే కనుక మనం చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. శత్రువుల వల్ల మనం ఏంటంటే తిన్నది పైకి పట్టదు, మనం సంపాదించుకున్న అందులో సుఖంగా ఉండము. అన్ని సమస్యలు భయంతో ఏంటంటే కనుక మన లైఫ్ అనేది ఉంటూ ఉంటుంది. అసలు మనకి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మా శత్రువులు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు తెలియక ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. మాకు శత్రువులు ఉండకూడదండి అనుకుంటారు. నిజంగానే శత్రువులు అంటే ఏంటంటే కనుక మనశ్శాంతి కరువైపోతుంది. అసలు లైఫ్ అంతా కూడా ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటుంది కదండి. అలా ఉండకుండా మీరు ఏంటంటే కనుక చక్కగా గుర్తుపెట్టుకోండి. శత్రు నివారణకు ఇది మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడ్డ పరిహారం అండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. బుధవారం రోజున ఎవరైతే శత్రు నివారణ పరిహారం చేసుకుంటారో వాళ్ళ శత్రువులు ఖచ్చితంగా మిత్రులుగా మారిపోతారనమాట. వాళ్ళకి ఇంకా ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి
నమ్మకంతో చేసుకోండి. ఉదయం పూట ఎలాగో స్నానం చేసుంటాం కాబట్టి సాయంత్రం మళ్ళీ కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. బుధవారం రోజున ఏంటంటే గనక మీరు 5 మిరియాలు తీసుకోండి. 5 మిరియాలు తీసుకుని ఏంటంటే గనక మనం చివరస్తా అంటాం కదండి, 4 దారులు కలుస్తాయి కదా, అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళేసి ముందుగానే 5 మిరియాలు ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. ఎవరెవరు అంటే మీకు శత్రువులు ఉన్నారో వాళ్ళ పేరు చెప్పుకోండి. ఎంతమంది ఉన్నా పర్వాలేదండి, 1, 2, 10 మంది ఎంతమంది ఉంటే అంతమంది పేరు చెప్పుకోండి. అలా చెప్పేసుకుని ఏంటంటే గనక ఆ మిరియాలను ఎడమ చేతిలో పట్టుకొని చివరస్త దగ్గరికి వెళ్ళండి. ఇలా 4 దారులు కలిసే చోటుకు వెళ్ళేసి ఒక్కొక్క దారిలో ఒక్కొక్క మిరియాన్ని పడేసుకుంటూ మా శత్రువులు అంటే మొత్తం పూర్తిగా ఏంటంటే గనక మాకు మిత్రులుగా మారాలి, లేదంటే శత్రువులు ఇంకా మా దగ్గరికి రాకూడదు అన్నట్టుగా ఏంటంటే గనక ఇలా ఒక్కొక్క మిరియాన్ని ఒక్కొక్క దారిలో పడేయండి. మిగిలిన ఒక్క మిరియం ఉంటుంది కదా, 4 దిక్కుల్లో మనం పడేసాం కదా, మిగిలింది ఒకటే కదా, అదేంటంటే గనక పైకి విసిరేయండి. అది మీ వెనక్కి పడేలాగా పైకి విసిరేయండి. మీరు ఎటు నిలబడ్డా కానీ ఏంటంటే గనక వెనక్కి పడేలాగా విసిరేసుకోండి. అలా విసిరేసి ఏంటంటే గనక చక్కగా ఇంకా మీరేంటంటే కనుక ఇంకా ఇంటికి వచ్చేయండి. ఇలా చేసినట్టు ఎవరికీ చెప్పకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలామంది చేస్తారండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక రాత్రి 12 గంటల సమయంలో చేస్తారు. ఇది మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఈ మిరియాల పరిహారం మనకు పరిహార శాస్త్రంలో ఉన్నప్పటికీ కూడా తంత్రశాస్త్రంలో కూడా చెప్పబడుతుంది. మునులు ఋషులు వీళ్ళకి ఏంటంటే కనుక కొంచెం చెప్పాలంటే కనుక ఇలా శత్రుత్వం అనేది ఉంటుంది కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే కనుక వీళ్ళు రాత్రి 12 గంటల సమయంలో చేసుకోవటం అనేది జరుగుతుంది. అప్పుడైతే ఎవరు చూడరు, అప్పుడు చక్కగా చేసేస్తే ఫలితం ఉంటుందన్నమాట. 4 దారుల్లో ఏంటంటే గనక 4 మిరియాలు వేయటం వల్ల నలుమూలల్లో నుంచి ఉండే శత్రుత్వం ఏంటంటే గనక అంతమైపోతుంది. శత్రుత్వం అనేది ఏంటంటే గనక మన దగ్గరికి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఒక కట్ అన్నమాట. అది అంటే ఇలా కట్టుబండి అంటాం కదా, అలా చేసినట్టు అనమాట. మిరియంతో మనకి ఇదంతా కూడా జరుగుతుందంటే గనక మీరు చెబితే నమ్మరండి, మిరియాల్లో అతీత శక్తి దాగుంటుందండి. మిరియాలు చాలా చాలా శక్తివంతమైనవండి, చాలా పవర్ని కలిగి ఉంటాయన్నమాట. మిరియాలు అందుకే ఏంటంటే గనక తంత్రపరంగా మంత్రపరంగా యంత్రపరంగా కూడా మిరియాలను ఉపయోగిస్తారు. కొన్ని పరిహారాల పరంగా మిరియాలు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇంకా దీంట్లో ఇంకా ఎలాంటి సందేహం అనేది లేదనమాట. అందుకే మిరియాలతో ఏంటంటే కనుక ఈ విధంగా చేసేసుకొని మీకుండే ఇబ్బంది పోగొట్టుకోండి. శత్రువులు మిత్రులుగా మారేలాగా చేసుకోండి. శత్రుత్వం అనేది లేకుండా చేసుకోండి అండి. ఇది చాలా చక్కగా మీకు పనిచేసే పరిహారం అనమాట. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెట్టే పరిహారం. దీనివల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదండి. ఇది చాలామంది కూడా చేసేసుకొని ఫలితాన్ని పొందిన పరిహారం కాబట్టి రేపు బుధవారం రోజున మీ వీలుని బట్టి అంటే 5:30 దాటిపోయినప్పటి నుంచి మొదలుకొని రాత్రి ఎప్పుడైనా సరేనండి చేసేసుకోండి. ఇక బుధవారం నైట్ ఇలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా ఫలితం చూస్తారండి. ఒకసారి చేసామండి బాగానే ఉంది, మరి ఇంకొకసారి చేసుకోవచ్చు అండి అంటే కనుక ఇంకొకసారి కూడా చేయొచ్చు. ఎందుకంటే ఒకసారికి అంతగా ఫలితం అయితే రాదు కదండి, మెల్లిమెల్లిగా వస్తుంది. ఒకటేసారి పెద్దగా ఫలితం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము, మనం పొందలేము కూడా. అందుకే మెల్లిమెల్లిగా ఫలితం అనేది వస్తుందన్నమాట. మెల్లిమెల్లిగా ఫలితాలను అయితే మీరు పొందగలుగుతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మిరియాలు తీసేసుకోండి. మిరియాలు కొంచెం కాస్ట్ ఉంటాయి, అలానే కాకుండా మనకు మంచి చేస్తాయి, అలానే మంచి ఫలితాలను కూడా ఇస్తాయి అన్నమాట. మనం ఏంటంటే నమ్మకంతో చేసినప్పుడే ఫలితాలు అధికంగా ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మిరియాలతో ఈ విధంగా చేసేసుకొని మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మంచి రిజల్ట్ని కూడా మీరు పొందండి. ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక మిరియాలండి, ఇప్పుడు మనం ఏదైనా సరే ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళుతున్నాం. ఆ పనిలో మాకు ఎలాగైనా సరేనండి ఆటంకాలు వస్తాయని మనకు అనిపిస్తూ ఉంటుంది. అలా అన్నప్పుడు ఏంటంటే కనుక 2 మిరియాలను తీసుకొని మనము అంటే కుడివైపు నుంచి ఎడమవైపుకి, ఎడమవైపు నుంచి కుడివైపుకి విసిరేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అలా వెళ్ళామనుకోండి, వెళ్ళిన పని ఏదైనా సరేనండి ఇలా చిటికెలో అయిపోతుందన్నమాట. ఇంకా ఆటంకాలు రావు, అడ్డంకులు రావు, పెండింగ్లో పడిపోదు, ఆ పని ఖచ్చితంగా జరుగుతుంది. ఇది చాలామంది కూడా చేస్తారండి. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మీ మనసు ఇలా చెబుతుంది, అంటే పని జరగదేమో, మేము మంచి పని కోసం వెళ్తున్నాం, ఈ పని అవ్వదేమో అన్నట్టుగా కొంతమందికి ఉంటుంది కదా అనుమానం. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇది కూడా చేయండి. చక్కగా ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట. మంచి రిజల్ట్ని కూడా ఇస్తుంది. ఇలా చేసేసి ఏంటంటే రిజల్ట్ పొందండి. ఇలా మిరియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. మనం ఏంటంటే మిరియాలే కదా, మిరియాల వల్ల ఏం జరుగుతుంది, మిరియాల వల్ల ఏం ఫలితం వస్తుంది అంటే ఇవన్నీ కూడా ఉట్టి మాటలే అనుకుంటాం, కానీ ఉట్టి మాటలు అయితే కాదండి. ఇవి శాస్త్రాల్లో చెప్పబడ్డవండి. వాళ్ళు చేసి ఫలితాలను పొందిన పరిహారాలు అనమాట. మరి మనం కూడా చేసుకోవటం వల్ల ఏంటంటే కనుక మనం కూడా ఫలితం వస్తుందని ఇలా మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అనమాట. అందుకే మిరియాలతో మీరు ఏది చేసినా కానీ ఫలితం అయితే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంకొకటండి, మిరియాలతోనే ఇది కూడా చేసుకోండి. ఇదేంటంటే కనుక ఒకరు మన మాట వినట్లేదు, మనకు అనుకూలంగా లేరు, మన భర్త మన మాట అసలే వినడు, మనను పట్టించుకోడు, మనని ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు. నేను ప్రేమించిన వ్యక్తి కూడా అండి, నేను చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించానండి, ఆ వ్యక్తి నన్ను దూరం పెట్టడం జరుగుతుంది, అసలు ఏంటంటే కనుక నెంబర్ బ్లాక్ చేయడం కానీ, నాతో మాట్లాడకపోవటం కానీ ఇదంతా కూడా జరుగుతుందండి. ఎందుకు ఇలా నా వెంట అవుతుందో నాకు తెలియదండి అని బాధపడతారు కదా. అలా
అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు చెప్పి ఈ మిరియాల పరిహారం చెయ్యండి. చూడండి మార్పు మీరు ఎంతలా చూస్తారో. మనం చెప్పేదానికంటే కూడా మీరు చేసిన తర్వాత వచ్చే ఫలితం ఉంటుంది కదా, దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ఎందుకంటే అంతటి రిజల్ట్ అనేది ఈ మిరియాల పరిహారానికి ఉంటుందన్నమాట. ఏమీ లేదండి, ఈ మిరియాల పరిహారానికి ఏంటంటే గనక పేరుని బట్టి మిరియాలను తీసుకోవాలి. అంటే ఇప్పుడు చెప్పాలంటే గనక రాధ అని ఉందనుకోండి, 2 మిరియాలు తీసుకోండి. సుమన్ అని ఉందనుకోండి, ఇలా మీరు అంటే సుమన్ అని ఉంది కాబట్టి 3 మిరియాలు తీసుకోండి. సుమన్ అంటే 2 మిరియాలు తీసుకోండి. అలానే కాకుండా రాము అంటే 2 మిరియాలు, అలానే కాకుండా సునీత 3 మిరియాలు. ఇలా ఏంటంటే కనుక ఇలా మిరియాలను తీసుకోండి. ఇలా మీ పేరుని బట్టి ఇలా అంటే మా భర్త పేరు శ్రీనివాస్ కాబట్టి 3 మిరియాలు తీసుకోవడం జరుగుతుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా మీ భర్త పేరు కావచ్చు, మీ భార్య కూడా అండి, అంటే భార్య భర్తలు సరిగ్గా లేకపోతే ఆ బంధం ఏంటంటే కనుక తెగదెంపులు అవుతుంది. అలానే కాకుండా ఇంటిపై ప్రభావం పడుతుంది, పిల్లలపై ప్రభావం పడుతుంది, ఇల్లంతా కూడా చిన్న భిన్నంగా అయిపోతుంది. ఒకరినొకరు గౌరవించుకోకపోవటం, ఒకరి మాటలు ఒకరు వినకపోవటం, నువ్వెంత నాకు చెప్పేదన్నట్టుగా ఏంటంటే కనుక ఇలా మనము అనటం. అలానే కాకుండా భార్య చాలా వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కోవటం, భర్త కూడా ఏంటంటే కనుక నా భార్య నన్ను పట్టించుకోవటం లేదు, నేనెందుకు నా భర్తని చూడాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఆమె చూడదు, ఈయన చూడడు. అలా ఏంటంటే కనుక ఇల్లంతా కూడా ఇలా అయిపోతుంది. కొంతమంది విడిపోతూ ఉంటారు, అసలు ఏం చేయాలో అర్థం కాదు, అండర్స్టాండింగ్ అనేది ఉండదు. ఏవైనా పరిహారాలు ఉంటే బాగుండు, చేసేసుకుని ఫలితాలను పొందుకుందాం అనుకుంటారు. కానీ కొంతమంది కొన్ని పరిహారాలు సిద్ధిస్తాయి, కొంతమందికి కొన్ని పరిహారాలు అస్సలు కూడా సిద్ధించవు కదండి. కాబట్టి మీరేంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా మిరియాలు పేరుని బట్టి తీసేసుకొని ఈ విధంగా చేసుకోండి. ఇంకా మిరియాల పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. మీరు ఏది చేసినా చేయకపోయినా ఇది ఇంట్లోనే చేసుకునేదండి. 1, 2, 3 సార్లు చేయాలండి. ఒకటేసారి కొంచెం ఫలితం వచ్చినప్పుడు కూడా వచ్చింది కదా అని వదిలేయకూడదు, మనం చేస్తూ ఉండాలి. ఇది వారానికి ఒకసారి, అలానే కాకుండా బుధవారం చేసుకోండి. లేకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మీ తిథిని బట్టి మీరు ఇలా చేయండి. ఆడవారైతే అంటుకు ముట్టుకు దూరంగా ఉండాలండి మిరియాలతో పరిహారం చేసేటప్పుడు. ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఏంటంటే చేస్తే పెద్దగా ఫలితాలు రావు. మగవాళ్ళు కూడా అండి నాన్ వెజ్ని తిని చేయకూడదండి ఇలాంటి పరిహారాలు. అలా నాన్ వెజ్ని తిని చేస్తే ఏమవుతుందంటే కనుక అవి మనకు పనిచేయవన్నమాట. అందుకే నాన్ వెజ్ని తిని మాత్రం చేయకండి. ఇంకా మిగతాగా ఏంటంటే కనుక మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ బాగానే ఉంటుందన్నమాట. పేరుని బట్టి మిరియాలను తీసుకున్న తర్వాత మీరు శుచిగా ముందుగా స్నానం చేసుకోండి. తల స్నానం చేయాలంటే రూల్ ఏమీ లేదు, వంటి స్నానం చేసినా సరిపోతుంది. కాబట్టి ఏంటంటే కనుక ఇలా ముఖ్యంగా అండి మీ పేరుని బట్టి మీరు మిరియాలను తీసుకోండి. మీ భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, మీరు ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా పర్వాలేదండి, అలా మిరియాలను తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక కొంచెం వీటిని కచ్చాపచ్చగా దంచుకోవాలి పేరు చెప్పిన తర్వాత. ఎందుకంటే డైరెక్ట్గా మిరియాలు కాలవు కదండి. కాబట్టి ఏంటంటే కనుక కొంచెం కచ్చాపచ్చగా దంచుకోండి. ఒక పేపర్లో పెట్టుకోండి. పేరు చెప్పిన తర్వాత ఏంటంటే కనుక ముఖ్యంగా అండి ఇప్పుడు ఏంటంటే నేను ముందే చెప్పాను కదా, పేర్లను బట్టి తీసుకోండి. శ్రీనివాస్ కాబట్టి ఏంటంటే కనుక మీరు 3 మిరియాలు తీసుకోండి. శ్రీను అయినా సరే 2 మిరియాలు తీసుకోండి. శ్రీనివాస్ అయితే ఇలా మీ పేరుని బట్టి ఏంటంటే కనుక ఇలా 3 లేదా 2 మిరియాలు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను ఎడమ చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక నా భర్త నా మాట వినాలి, నాకు అనుకూలంగా మారాలి, మాకిద్దరికి గొడవలు ఉండకూడదు, ప్రశాంతమైన జీవితం ఉండాలి, మేము చక్కగా కలిసిమెలిసి ఉండాలి, ఇలా చెప్పుకోవాలండి. కేవలం ఏంటంటే కనుక నా భర్త నా మాట వినాలి, నా కాళ్ళ దగ్గర పడి ఉండాలి, ఇలా కాకుండా మనం చక్కగా సంకల్పం చెప్పుకుంటే ఆ మిరియాల్లో ఉండే పవర్ ఏంటంటే కనుక మన నెగిటివిటీని తీసేసి ఏంటంటే మనకు అనుకూలంగా మార్చే శక్తి ఉంటుందన్నమాట. అలానే కాకుండా ఆ మిరియాలు ఏంటంటే కనుక అధికంగా ఫలితాలను కూడా ఇస్తాయని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా చెప్పేసుకున్న తర్వాత వాటిని ఏంటంటే కనుక పేపర్లో పెట్టి కొంచెం దంచి ఇంకా తర్వాత అందులో కర్పూర బిళ్ళలు వేసేసి లేదంటే పేపర్తో సహా మీరు ఏంటంటే కనుక కాల్చొచ్చు. అలా ఒకవేళ కుదరకపోతే ఏంటంటే కనుక ఇలా పేపర్లో పెట్టేసి కాల్చేయండి. మొత్తం ఖాళీ బూడిదైపోతాయండి. అలా అయిపోయిన తర్వాత ఏంటంటే కనుక నీళ్ళను పోసేయండి. సింక్ దగ్గర చేస్తే, సింక్ దగ్గర గచ్చు దగ్గర చేస్తే మనము అంటే వాషేది అంటాం కదా, మనమైతే గచ్చులు అంటాం కదండి, అక్కడ గచ్చు దగ్గర ఏంటంటే కనుక ఇలా కాల్చేయండి. కాల్చిన బూడిద మొత్తం కూడా నీళ్ళల్లో పోసేయండి, అది డ్రైనేజ్లో కొట్టుకొని పోతుందన్నమాట. ఇలా ఈ పరిహారాన్ని మీరు చేస్తున్నప్పటి కొద్దీ కూడా అండి మీకు ఫలితం అనేది వస్తూనే ఉంటుంది. కానీ రాదని ఏంటంటే కనుక ఎక్కడ కూడా సందేహం అనేది ఉండదన్నమాట. అంత చక్కగా అంత పర్ఫెక్ట్గా పనిచేసే పరిహారం అండి. ఈ పరిహారం అంతా ఏంటంటే కనుక ఫలితాన్ని ఇస్తుందన్నమాట. ఎవరైనా సరేనండి, అంటే భార్యాభర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఒక వ్యక్తి మన మాట వినట్లేదు, మనతో అవసరాలు అయిపోయాయి, మనల్ని దూరం పెడుతున్నారు, ఆ వ్యక్తి మనకు కావాలి, మనం బాగుండాలంటే మనం ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేయాలి. ఎప్పుడు కూడా మనం మంచి కోసం చేస్తే మంచి ఫలితాలే వస్తాయి, చెడు కోసం చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇది గుర్తు పెట్టుకొని చేసుకుంటే ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. ఇంకా ఇలా చేసినట్టు ఎవరికి చెప్పకండి. 1, 2, 3 సార్లు ప్రయత్నిస్తూ ఉండండి. ఫలితం 100% వస్తుంది. మీ సుడి తిరుగుతుంది, మీకు ఇంకా తిరుగుండదని చెప్పుకోవచ్చు.